ఐఐటీల స్థాపనతో దేశంలో విద్యారంగం గొప్ప ముందడుగు సాధించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మద్రాస్ ఐఐటీ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగన్ ముఠా సైంధవుడిలా అడ్డుపడుతుందని ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు అధికార అహంకారంతో పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. కూటమి సర్కారు బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసిన వైసీపీ నేతలు ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు జగన్. ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లో హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రాను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతతో విద్యార్థులు ముందుండాలని సూచించారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగని తెలిపారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 95లో ఐటీ మాట్లాడా, 2025లో ఏఐ మాట్లాడుతున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా, సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం. మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి. నా ఆశంతా మీ మీదనే, నా కాన్ఫిడెన్స్ కూడా మీ మీదనే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొని వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు జగన్. ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పార్టీ వ్యవహారాలు, ప్రజాసేవ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీలో ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న షర్మిల విజయం సాధించాలని ఆకాంక్షించారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిల. పోలవరం ప్రాజెక్టుకు జగన్ ముఠా సైంధవుడిలా అడ్డుపడుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మధుకాన్ కాంట్రాక్టును రద్దు చేసి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పోలవరానికి అడ్డుపెడితే 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో 17 నెలల పాటు ఏజెన్సీ లేకుండా జగన్ రెండో విధ్వంసం సృష్టించారని విమర్శించారు. పోలవరానికి అడ్డుపడుతూ అబద్దాలు ప్రచారం చేస్తే జగన్ ముఠాకు ప్రజలే బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి, మరి ఇట్లా 5 సంవత్సరాలలో పోలవరానికి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏపీలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు అకౌంట్లలో వేయడం జరుగుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో పౌర సరఫరాల సంస్థ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం కొనుగోలు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్లో రబీ కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి నాదెండ్ల.